ఒక మహారాజు చేసిన అశ్వమేధ యాగం కంటే ఒక పేదవాడు ఇచ్చిన చిటికెడు పిండికి అంత గొప్ప విలువ ఎందుకుందో తెలుసా? భాగవతంలోని ఈ కథ మీ ఆలోచననే మార్చేస్తుంది. ధర్మరాజు గొప్పగా యాగాలు చేసి ప్రజలకు అపారమైన సంపదను దానం చేస్తున్నాడు. అప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడికి వచ్చి నేలపై దొర్లుతూ బాధపడింది. ఈ యాగం ఏమాత్రం గొప్పది కాదు అని చెప్పింది. కొంతకాలం క్రితం ఒక పేద కుటుంబానికి దొరికిన కొద్దిపాటి సత్తుపిండిని ఆకలితో ఉన్న ఒక అతిథికి పెట్టారు. తమ ఆకలిని చంపుకుని ఆ అతిథి ఆకలి తీర్చారు. ఆ భక్తికి మెచ్చి ఆ నేల మీద పడిన పిండి అణువు బంగారమైపోయింది. కానీ ఇక్కడ అంత బంగారం పంచినా ఎక్కడా బంగారం కాలేదు. ముంగిసి చెప్పిన మాట ఇది: ధర్మరాజు దానం వెనుక అహంకారం ఉండవచ్చు, కానీ ఆ పేద కుటుంబం దానం వెనుక స్వచ్ఛమైన ప్రేమ ఉంది. భగవంతుడు చూసేది మీరు ఎంత ఇస్తున్నారు అన్నది కాదు, మీరు ఎంత ప్రేమతో ఇస్తున్నారు అన్నది. నిజమైన దానం అంటే మనసుతో ఇచ్చేది. ఈరోజు మీరు చేసిన ఒక చిన్న మంచి పని ఏంటి? కామెంట్లో చెప్పండి.